ట్రంప్ అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి కన్వర్సేషన్ ని చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడే నా ఫ్రెండ్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కాల్ చేశాను అండ్ తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాను. తను ఒక ట్రెమండస్ జాబ్ చేస్తున్నాడు అండ్ రష్యా యుక్రెయిన్ మధ్యలో ఉంటున్న యుద్ధాన్ని ఆపడానికి కూడా నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్నారు, ఇండియా సపోర్ట్ చేస్తుందనేలా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా దానికి రెస్పాండ్ అవుతూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటున్నారు. తను ఫ్రెండ్ అంటున్నారు, మన నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రెండ్ అంటున్నారు. ఇష్యూస్ అన్ని చాలా ఈజీ అయిపోయినట్లు కనిపిస్తాయి కదా. కరెక్ట్ గా 2-2.5 వారాల క్రితం ఇండియానే టార్గెట్ చేస్తూ ప్రతి సోషల్ మీడియా పోస్ట్ లోని ఇండియానే హైలైట్ చేస్తూ ఇండియా వల్లే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇండియాది రష్యాది డెడ్ ఎకానమీ, ఇండియా మీద ఫేజ్ 2 ఫేజ్ 3 ఈ దశల వారీగా శాంక్షన్స్ ని విధిస్తా, టారిఫ్లు కాదు శాంక్షన్స్ ని విధిస్తాను, మా నుంచి ఇండియా దూరం వెళ్ళిపోయింది, చైనాకి డీప్ అండ్ డార్కెస్ట్ ప్లేస్ అయిన చైనాకి వెళ్ళిపోయింది. ఈ కామెంట్స్ అన్ని వచ్చాయి ఇండియా మీద. సడన్ గా కొన్ని డేస్ నుంచి చూడండి ఇండియా రిలేటెడ్ గా ఒక్క నెగిటివ్ అప్డేట్ లేదు. ఇన్ఫాక్ట్ నాటో రిలేటెడ్ గా రీసెంట్ గా చేసిన స్టేట్మెంట్స్ లో కూడా చైనా గురించి మాట్లాడారు కానీ ఇండియా గురించి అయితే మాట్లాడలేదు. యాజ్ ఆఫ్ నౌ దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు, తను ఏ రోజైనా మాట మారుస్తారన్న క్లారిటీ మనకున్నా యాజ్ ఆఫ్ నౌ నడుస్తున్నదైతే ప్రో ఇండియా బిహేవియర్ యుఎస్ఏ నుంచి, పర్టికులర్ గా ట్రంప్ నుంచి. నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్ ఎలా అయితే మాట్లాడారో సిమిలర్ లైన్స్ లోనే మాట్లాడుతూ నా 75th బర్త్డే కి నువ్వు విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. యుఎస్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్షిప్ ని, గ్లోబల్ పార్ట్నర్షిప్ ని కొత్త హైట్స్ కి తీసుకువెళ్ళడానికి మనం కృషి చేద్దాం అండ్ మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ తో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా రిజాల్వ్ అవుతుందని అండ్ దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఎలా చెప్తున్నారు. సో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నేనే ఎండ్ చేస్తాను అని ట్రంప్ ఏదైతే స్ట్రాంగ్ గా చెప్తూ వస్తున్నారో దాన్ని ఇండియా సైడ్ నుంచి బలపరచడం అనమాట. మీరు ట్రై చేస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేసు ఎప్పుడైనా ఆగింది అనుకోండి ఆ క్రెడిట్ మీదే అని ట్రంప్ కి ఇచ్చేస్తే మోస్ట్లీ ఆ కంట్రీస్ రిలేటెడ్ గా టారిఫ్లని ఎంత తగ్గించాలో అంత తగ్గించేలాగా కనిపిస్తున్నారు. సో ఇండియా సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి క్లియర్ గా ఇద్దరి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకునే విధానంలోనే ముందుకు ఇరు దేశాలు పాత్ ని క్రియేట్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం ఇది ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్. ఇండియా యుఎస్ అనేవి ఆల్రెడీ ట్రేడ్ డిస్కషన్స్, అక్కడ నుంచి చీఫ్ నెగోషియేటర్ ఇందాక వచ్చి డిస్కస్ చేస్తున్నారు కదా, వాటి పరంగా డిస్కషన్స్ బెటర్ గానే వెళ్తున్నాయని, పాజిటివ్ గా ఉన్నాయని అండ్ ఫార్వర్డ్ లుకింగ్ గా ఉన్నాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇండియా సైడ్ నుంచి వస్తున్న కామెంట్స్ అయితే బోత్ సైడ్స్ ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఇండియా యుఎస్ ఇద్దరం ఎఫర్ట్స్ పెడుతున్నాం ఈ ట్రేడ్ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి అనేలా మన సైడ్ నుంచి, యుఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తుండడం. ఇండియా యుఎస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఏదైతే అన్సర్టనిటీ నెలకొంటూ వచ్చిందో అది లాస్ట్ 1 వీక్ లో స్మూత్ అయ్యే ప్రయత్నం జరిగింది. కాబట్టే మీరు గమనిస్తే లాస్ట్ 1 వీక్ మార్కెట్ అటు ఇటుగా పెరుగుతూనే ఉంది. ఆల్ థ్యాంక్స్ టు ట్రంప్. తను కొంత కూల్ అవుతూ ఉండడం, మార్కెట్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ కొంత బ్యాలెన్స్ అయ్యే ప్రయత్నం జరిగింది. అండ్ ఇవాళ ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఉందని అనుకున్నాం కదా, ఇన్ని రోజులు ఏదైతే మూవ్ అయ్యాయో అవి ఇవాళ కొంత రివర్స్ అయ్యాయి. ఇన్ని రోజులు మార్కెట్ పడిందా, రీసెంట్ డేస్ లో ఫెడ్ అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంత షార్ట్ కవరింగ్ మూవ్ కూడా కనిపించింది. నిన్న కూడా మార్కెట్ లో షార్ట్ కవరింగ్ మూవ్ ఉంది. డేటాను మాట్లాడుకుందాం. సో పడిన మార్కెట్స్ ఫెడ్ ఈవెంట్ కి ముందు పెరిగాయి. ఫెడ్ ఈవెంట్ రిలేటెడ్ గా ఎలాంటి అవుట్కమ్ ఉంటుంది అనే ఒక కన్సర్న్స్ తో పాజిటివ్ గానే ఉంటుంది. ఫెడ్ వాళ్ళు దారుణంగా కట్ చేస్తారని అనుకొని పెరిగిన గోల్డ్ కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెం ఒక బిట్ అయితే కిందకు వచ్చింది. ఫెడ్ ఈవెంట్ తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను మేజర్ గా వాచ్ చేస్తున్నాను గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా. ఇవాళ నైట్ 11:45 12 o'clock అరౌండ్ మనకి ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్ వస్తుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉంటే అది వాటి వీడియోకి సంబంధించిన కామెంట్ సెక్షన్ లోనూ అప్డేట్ చేస్తాను, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లోనూ అప్డేట్ చేస్తాను. దయచేసి ఏ గ్రూప్స్ అని వెతికి జాయిన్ అవడానికి ప్రయత్నించొద్దు. చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి మన పేర్ల మీద, డబ్బులు అడుగుతున్నారు, నమ్మి చాలా మంది కడుతున్నారు కూడా. మాకు ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ లేవు. ఈ లింక్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వెతికి సర్చ్ చేసి దొరికిన గ్రూప్ లో అది మనదే అనుకోని పేరు లోగోని చూసి జాయిన్ అవ్వద్దు, అవి ఫేక్. అండ్ జియో పొలిటికల్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, స్కాట్ బెసెంట్ అక్కడ ట్రెజరీ సెక్రటరీ ఉన్నారా, లైక్ ఇక్కడ మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అలాగో యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ అలా తను చేస్తున్న కామెంట్స్ నవంబర్ డెడ్ లైన్ కి ముందే యుఎస్ చైనా ట్రేడ్ డీల్ అయిపోతుందని. మన దగ్గర కూడా ఏమని విన్నాం రీసెంట్ టైమ్స్ లో, నవంబర్. సో ప్రాబబ్లీ వీళ్ళు నవంబర్ ఏమైనా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. నవంబర్ ముందులోపు సార్ట్ అవుట్ చేద్దాం అనుకోని ఈ ట్రేడ్ డీల్స్ అని. నవంబర్ ముందులోపే ఇండియా, నవంబర్ ముందులోపే చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్లియర్ అవుతుందని మార్కెట్ కి వీళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పుడు, ఇదే నెల ఆల్మోస్ట్ సెప్టెంబర్ లాస్ట్ 1.5 వీక్ లో ఉన్నాం. ఆ తర్వాత మోస్ట్లీ ఇంకొక 2 months లో ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ పర్టికులర్ గా ఇండియా చైనా పరంగా ఎండ్ అయ్యే ఆస్కారం ఇప్పుడు వస్తున్న కామెంట్స్ ని బట్టి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ మార్కెట్ అనాలిసిస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 313 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,694 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,330 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 346 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,493 దగ్గర క్లోజ్ అయింది. ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా కొంత ఫ్రస్ట్రేషన్ ఆర్ ఇన్వెస్టర్స్ లో ఉంటున్న ఇరిటేషన్ కి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత రిలీఫ్ ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా ఇవాళ ఈవెంట్ అయితే ఉంది కదా ఫెడ్ రిలేటెడ్ గా, రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్పాను 25 basis points కట్ ఆల్రెడీ మార్కెట్ లో ఇంక్లూడ్ అయింది.
అది వాళ్ళు ఇచ్చినా పెద్ద సర్ప్రైజ్ కాదు. అలా కాకుండా ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ కట్టించినా ఆర్ 25 బేసిస్ పాయింట్స్ కట్టిస్తూ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 2 ఉంటాయి ఫెడ్ మీటింగ్స్ ఇయర్ లోనే, మినిమం ఒక్కొక్కసారి 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తామని చెప్పినా దట్ విల్ బి ద బిగ్ పాజిటివ్. సో 25 ఇస్తున్నారా, ఒకవేళ ఇస్తుంటే కామెంటరీ పాజిటివ్ గా ఉండాలి. 50 ఇస్తుంటే కామెంటరీ ఎలా ఉన్నా మార్కెట్స్ దాన్ని సర్ప్రైజ్ గా తీసుకుంటాయి. అలా కాకుండా కేవలం 25 ఇచ్చి వదిలేశారంటే మాత్రం అది మార్కెట్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినవే, అంత పెద్ద సర్ప్రైజ్ అయితే కాదు. లిటిల్ మార్కెట్ కొంత దానికి వీక్ గా రియాక్ట్ అవ్వచ్చు, పెరిగినట్టు పెరిగిన తర్వాత కూడా కిందకి వెళ్లే అవకాశం, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కదా, మార్కెట్ కి సర్ప్రైజ్ కాదు కాబట్టి ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ నైట్ మనకు అప్డేట్ అవుతుంది, ఇందాక చెప్పినట్టు దాన్ని మీకు నేను టైమ్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏమో 1200 crores సెల్ చేశారు కరెక్టే, బట్ 2 times దగ్గరగా బై సైడ్ వస్తున్నారు. సో లాస్ట్ ఇంకా పీక్ ఆఫ్ ద సెల్లింగ్ లో ఉన్నారా, జస్ట్ ఈ ఫెడ్ ఈవెంట్ కోసం వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళ సెల్లింగ్ ని రెజ్యూమ్ చేస్తారా, ఇది మనకు అర్థం కావాలి. ఇది వీళ్ళ సెల్లింగ్ కానీ ఎండ్ అవుతుందన్న క్లారిటీ వచ్చింది అనుకోండి, ఈవెన్ ఫెడ్ వాళ్ళ రేట్ కట్ ఎలా ఉన్నా సరే మార్కెట్ ఫస్ట్ థింగ్ స్టెబిలైజ్ అవుతుంది. డిసప్పాయింట్ చేసినా సరే మార్కెట్ పడినా ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇక్కడతో ఆగిందంటే మాత్రం, రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన డబ్బులు ఆ ఫ్లో ఏదైతే ఉందో అది ఆగిందంటే మాత్రం మార్కెట్ ఈవెన్ పడినా కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశమే ఉంటుంది. వీళ్ళు రిటర్న్ అవుతున్నారంటే మాత్రం ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్ ఎలా ఉన్నా ఇండియన్ మార్కెట్స్ పరంగా మాత్రం అది పాజిటివ్ గానే మనం చూడాలంటే ఇది మెయిన్ ఈవెంట్ గా చూడాలి. ఫెడ్ అనేది టెంపరీ, ఆ 1 day 2 day మీద ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఎఫ్ఐఎస్ ఒక ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ఎలా ఉంటున్నాయి కమింగ్ డేస్ లో, స్పెషల్లీ ఫెడ్ వాళ్ళ ఈవెంట్ అయిన తర్వాత, అంటే ఇవాళ అయిన తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత నుంచి కూడా స్టేబుల్ గా వాళ్ళవి పాజిటివ్ గా ఇండియాలోకి వస్తున్నాయా ఆర్ న్యూట్రల్ గానే ఉంటున్నాయా, మనం దాన్ని మంచిగానే చూడొచ్చు. న్యూట్రల్ గా ఉన్నా ఆర్ పాజిటివ్ గా ఉన్నా, అలా కాకుండా నెగిటివ్ గా మళ్ళీ 3000 కోట్లు 4000 కోట్లు అలా కానీ వెళ్తూ ఉందంటే మాత్రం టెంపరీగా మార్కెట్స్ లో ఎలాంటి స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఉన్నా వాళ్ళ సెల్లింగ్ అనేది మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా పెరగకుండా ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఒక చిన్న హోప్ అయితే రైజ్ చేస్తున్నారు పాజిటివ్ సైడ్ వస్తూ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఫెడ్ ఈవెంట్ తర్వాత అది ఎలా మెయింటైన్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వెళ్దాం. 5th September 1,91,000 దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. అప్పుడు నిఫ్టీ ఎక్కడుందో తెలుసా, 24,740 దగ్గర. స్లోగా అక్కడి నుంచి షార్ట్స్ కవర్ అవుతూ ఉండడం, 1,90,000 దగ్గర నుంచి ఇప్పుడు 1,57,000 దగ్గరకు వస్తూ ఉండడం. నిఫ్టీ 2% దగ్గరగా పెరిగింది. అదే స్మాల్ క్యాప్స్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి 6.5% దగ్గరగా పెరిగాయి, వెరస్ మిడ్ క్యాప్స్ 5.5% దగ్గరగా పెరిగింది. అండ్ ఈవెన్ నిఫ్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ మంత్ నియర్లీ 4% దగ్గరగా పెరిగింది. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కొంత థింగ్స్ అన్ని బెటర్ గానే ఉంటున్నాయి. సో కాబట్టి చెప్పాను లాస్ట్ 2.5 వీక్ నుంచి చూస్తే ఇండియా రిలేటెడ్ గా బెటర్ డేటానే అప్డేట్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా రెసిస్టెన్స్ గా ఫేస్ చేస్తూ వచ్చిన జోన్ కూడా ఇవాళ మార్కెట్ బ్రేక్ చేసి అయితే ముందుకు వెళ్ళింది. ఇవాళ ఈవెంట్ తర్వాత కూడా సస్టైన్ అవుతూ ఉంటే అది ఇండియన్ మార్కెట్స్ పరంగా మరొక మంచి విషయంగా మనం చూడాలి. ఫెడ్ ఒక అవుట్కమ్ ఎలా ఉంటుంది ఇవాళ. అండ్ నెక్స్ట్ 2 ఈవెంట్స్ లో అక్టోబర్ అండ్ డిసెంబర్ లో వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఆర్బీఐ వాళ్ళకి సంబంధించి October 1st ఉంది, వాళ్ళు ఖచ్చితంగా రేట్ కట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకొక విషయం, యుఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. వాళ్ళ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుంది, వీక్ గా వెళ్ళిపోతుంది అని ఎలా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఏవైతే బిల్డ్ అవుతూ వచ్చాయో వాటన్నిటిని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్ రీటైల్ సేల్స్ డేటా వచ్చింది. దానికి యాక్చువల్లీ మార్కెట్స్ కూడా పెరుగుండాలి, బట్ ఫెడ్ ఒక ఈవెంట్ ఉంది కదా, దానికి ముందు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత అడ్జస్ట్మెంట్ ఆర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు. బాగా పెరిగిన యుఎస్ మార్కెట్స్ అండ్ ఇతర మార్కెట్స్ కొంత కూల్ ఆఫ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ఏషియన్ మార్కెట్. ఈ రీసెంట్ టైమ్స్ లో పెద్దగా పెరగని ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కొంత పెరిగింది. బాగా పెరుగుతున్న గోల్డ్ సిల్వర్ అంత పెద్ద పడలేదు, జస్ట్ ఆగే. రీసెంట్ టైమ్స్ వచ్చిన సడన్ స్పైక్ కి కొంత కన్సాలిడేషన్ అయితే ఉన్నాయి. ఫెడ్ ఈవెంట్ తర్వాత రియల్ మూవ్ మనకు కనిపిస్తుంది, దాంట్లో ఇంటెన్సిటీ ఉంటుంది, అది పైగా కింద కానది ఫెడ్ వాళ్ళు ఏం మాట్లాడతారని దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఎవరైతే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మార్కెట్ వోల్టాలిటీని తట్టుకొని మార్కెట్ లో స్ట్రాంగ్ గా నిలబడ్డారో లాభాలని మాత్రమే కాదు చాలా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా మీరు ఇప్పుడు గెయిన్ అయి ఉంటారు. నెక్స్ట్ టైం ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ వచ్చినా అంటే మార్కెట్ బాగా పెరిగి అక్కడి నుంచి ఒకవేళ పడినా ఏం చేయాలో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ బాగా పెరుగుతుంది కదా, ఈ సందర్భంలో కొన్ని తప్పులు కూడా మన వాళ్ళు చేస్తుంటారు, దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. టెక్నికల్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నట్లు ఇంపార్టెంట్ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అవుతుండడం అయితే అర్థం అవుతుంది. కానీ ఈవెంట్ ఒకటి ఉంది కాబట్టి ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్ లో నాకు తెలిసి స్ట్రాంగ్ మూవ్ ని మనం గమనించవచ్చు. లెట్స్ వెయిట్ ఇవాళ ఎలా ఫెడ్ ఈవెంట్ ఒక అవుట్కమ్ మార్కెట్ ని షేప్ చేస్తుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రీసెంట్ డేస్ లో వరుసగా మార్కెట్ రోజు పెరుగుతున్నట్టే కనిపిస్తుంది కదా. సో మన షార్ట్ టర్మ్ అవసరాల కోసం పక్కన పెట్టుకున్న డబ్బులు, ఎమర్జెన్సీ ఫండ్ కోసం అని పక్కన పెట్టుకున్న డబ్బుల్ని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్ లో మనకు మంచి లాభాలు వస్తాయి కదా. ఇలా ఎవరైనా ఆలోచించి రీసెంట్ గా వరుసగా మార్కెట్ పెరుగుతుందా ఇంకేదో పెరుగుతుందని షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్ కోసం సిచ్యువేషన్స్ ఏదైనా బ్యాడ్ గా మనకి లైఫ్ లో ఎదురైనప్పుడు ఆ టైంలో మనల్ని ప్రొటెక్ట్ చేసే ఎమర్జెన్సీ ఫండ్ కోసం పెట్టుకున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో లాభాలు
లాభాలు సంపాదిద్దామని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. అది లాభాలని ఇవ్వకపోగా మీ అవసరం కావాలనుకున్నప్పుడు మార్కెట్ పడుంటే మీరు నష్టాల్లో ఆ డబ్బుల్ని తీయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు మార్కెట్ ని పాజిటివ్ గా చూడరు. ఆ డబ్బుల్ని గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మీ అవసరానికి అవి పనికొస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ లో వేద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం మీరు ఏదైతే బ్యాంక్స్ లో ఎఫ్డీని వేస్తూ ఉంటారో అందులో 6%, 6.5% దగ్గరగా వడ్డీ వస్తూ ఉండొచ్చు. కానీ మీరు అదే స్టేబుల్ మనీ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే వచ్చే యాప్ లో మీరు గమనించారంటే ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసిన తర్వాత కూడా 8.4% దగ్గరగా మీకు అక్కడ వడ్డీ జనరేట్ అవుతుంది. యాప్ ని మనం నమ్మచ్చా అంటే ఆల్రెడీ ఈ యాప్ గురించి నేను మాట్లాడడానికి ముందే ఒక 1 lakh దగ్గరగా ఇందులో ఎఫ్డి వేశాను. దాని రిలేటెడ్ గా ఆల్రెడీ నాకు 10,569 రూపీస్ దగ్గరగా రిటర్న్స్ అంటే వడ్డీ అయితే జనరేట్ అయింది. అండ్ నేను వేసింది సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కాబట్టి ఇందులో ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఉంటుంది. కావాలనుకుంటే మన బ్యాంక్ కి ఇమీడియట్ గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఈవెన్ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసమైనా 8.4% దగ్గరగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అప్ టు ఎమర్జెన్సీ ఫండ్స్ కోసమైనా షార్ట్ టర్మ్ లో మనకి ఏదైనా నీడ్ ఉండి లైక్ ఏదైనా స్కూల్ ఫీజ్ కట్టాలి, కాలేజ్ ఫీజ్ కట్టాలి, ఏదైనా మొబైల్ కొనుక్కోవాలి, వెహికల్ కొనుక్కోవాలి, ఆ డబ్బుల్ని బ్యాంక్ లో ఉంచేదాని బదులు ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే మంచి వడ్డీ మనకు వర్కౌట్ అవుతుంది. పెద్ద మొత్తంలో మన దగ్గర డబ్బులు లేకపోయినా సర్టెన్ టైమ్స్ పిల్లలకి పాకెట్ మనీ రూపంలో ఆర్ మీకైనా టైం టు టైం వ్యాపారస్తులకు కానీ వాళ్ళకి టైం టు టైం వచ్చే డబ్బుల్ని కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఇందులో ఆర్డి అని ఉంటుంది. యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇన్వెస్ట్ నవ్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే బుక్ ఆర్డి ఆర్ బుక్ ఎఫ్డి అని ఉంటుంది. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అని అందరికీ తెలుసు. ఆర్డి అంటే రికరెంట్ డిపాజిట్. లైక్ మార్కెట్ లో మీరు ఎలా ఎస్ఐపి చేస్తుంటారు టైం టు టైం, అలా ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా మీరు ఆర్డి చేసుకోవచ్చు. అలా నెల 1000 రూపీస్ పెడుతూ కూడా రికరెంట్ డిపాజిట్ ద్వారా వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అప్ టు 8.4% వరకు కూడా మనం వడ్డీ రేట్లని పొందొచ్చు. కానీ మీరు ఏ బ్యాంక్ లో అయితే చేస్తున్నారో అందులో ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ఉందా లేదా అన్నది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. అది ఉంటేనే మీరు కావాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. మనం వేస్తున్న డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు, డైరెక్ట్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కే వెళ్తాయి. అలా మనకి కన్ఫర్మేషన్ బ్యాంక్స్ నుంచి వస్తుంది. అండ్ ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నమ్మాలా మనం, బయట పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ నమ్మాలి కదా అంటే ఆ బయట మీరు అనుకుంటున్న బ్యాంక్స్ అయినా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా ఏవైనా ఆర్బీఐ అండర్ లో ఉంటున్నవే అవన్నీ కూడా 5 lakhs వరకు ఆర్బీఐ వాళ్ళ డిఐసిజిసి వాళ్ళ ఇన్సూరెన్స్ ని కలిగి ఉంటున్నవే. ఈ యాప్ లో అయితే మీరు ఇక్కడ సర్చ్ దగ్గరకు వచ్చి 200 కి పైగా ఉంటున్న బ్యాంక్స్ ఒక ఎఫ్డీస్ తో కంపేర్ చేసుకొని ఎంత టైం పీరియడ్ కి మీరు ఎఫ్డీ వేస్తే ఏ బ్యాంక్స్ మీకు బెస్ట్ వడ్డీ రేట్లు ఇస్తున్నాయనేది చెక్ చేసుకొని మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఈవెన్ రికరింగ్ డిపాజిట్ ఆర్డీని కూడా ఇందులోనే మనం బుక్ చేసుకోవచ్చు. 30 lakh పైగా కస్టమర్స్ ఆల్రెడీ ఈ యాప్ ద్వారా ఎఫ్డీ వేశారు. అండ్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ లో కూడా ఉంటున్న రేటింగ్స్ ని మీరు గమనించవచ్చు. ఇందులో మనం వేస్తున్న డబ్బులు సేఫా కాదా అనే డౌట్ వస్తున్నప్పుడు మాత్రం ఈ డబ్బులు డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్తాయి. వీళ్ళు ఒక మీడియేటర్ లో యాక్ట్ చేస్తారనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఎఫ్డీ వేయాలా ఆర్డీ వేయాలంటే పక్కన ఉంచితే మీ బ్యాంక్ లో మీరు వేయాలనుకుంటున్న ఎఫ్డీకి ఇందులో వీళ్ళు మీకు ఇస్తున్న ఎఫ్డీకి ఆ రేట్ కి ఇంట్రెస్ట్ రేట్ కి కంపేర్ చేసుకొని బెనిఫిట్ ఉందనుకుంటేనే వేయండి. అండ్ ఈ స్టేబుల్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ ఎంసీఎక్స్ స్టాక్ పెరిగిందా, దీనికి కారణం సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే గారు ఈ కమోడిటీస్ లో బ్యాంక్స్ ని పెన్షన్ ఫండ్స్ ని కూడా ట్రేడ్ చేసుకునే విధంగా ఆల్సో ఎఫ్పిఐస్ ని కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని కూడా నాన్ అగ్రి కమోడిటీస్ లో ట్రేడ్ చేసుకునే విధంగా అలౌ చేయాలనేలా థింక్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నట్లు తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఎంసీఎక్స్ ఈవెంట్లు ఈ స్టేట్మెంట్ చేశారనమాట. ఇక ఈ బ్యాంక్స్ పెన్షన్ ఫండ్స్ అండ్ ఎఫ్పిఐస్ అందరూ వచ్చి ట్రేడ్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళ రిలేటెడ్ గా వాల్యూమ్స్ పెరిగి వీళ్ళకి మంచి బిజినెస్ ఉంటుంది కదా ఎంసీఎక్స్ వాళ్ళకి. ఈ మధ్యకాలంలో బిఎస్సికి ఎన్ఎస్సికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, కానీ ఎంసీఎక్స్ వాళ్ళ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు పాజిటివ్ స్టాండ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ అందరూ కూడా ఈక్విటీ సైడ్ ఉంటున్నారు, కమోడిటీ సైడ్ కాదు. అది ఇంకంత డీప్ మార్కెట్ కాదనమాట, అంటే ఎక్కువ యాక్టివిటీ జరిగే మార్కెట్ కాదు. కాబట్టి సెబీ వాళ్ళ స్పేస్ ని కొంత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. బట్ దీనికి గవర్నమెంట్ ఒక పర్మిషన్ కావాలి. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవ్వాలంటే డెరివేటివ్స్ లో చూడాలి. మరి సెబీ వాళ్ళు గవర్నమెంట్ కలిసి ఏ డెసిషన్ పాజిటివ్ గా తీసుకున్నా అది ఎంసీఎక్స్ పరంగా మంచి బిజినెస్ అయితే ఇస్తుంది. నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ రేట్లను తగ్గించడం అవందరికీ పాస్ ఆన్ చేయాలని చెప్పడం రీసెంట్ టైమ్స్ లో మనం విన్నామా. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా మాట్లాడుతూ చాలా ఇండస్ట్రీస్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఖచ్చితంగా జిఎస్టీని పాస్ చేసేలా కన్స్యూమర్స్ అందరికీ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. దీని కారణంగా 2 లక్షల కోట్ల దగ్గరగా ఎకానమీలోకి ఇంజెక్ట్ అవుతుందని, అంటే ప్రజలు ఎక్కువగా కొనడానికి ప్రయత్నించి జీడిపి కూడా ఇంప్రూవ్ అవుతుందని, అండ్ ప్రజల దగ్గర కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు రేట్లు తగ్గుతాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా చేతుల్లో ఎక్కువ డబ్బులు
మిగలడం, దాని ద్వారా వాళ్ళు కావాలనుకున్న వాటిని ఎక్కువ కొనుక్కునే పరిస్థితి ప్రజలకు కూడా లభిస్తుందని, అంతకు ముందు ఉన్న ప్రొడక్ట్స్ లో 12% అండర్లో ఉన్న వాటిలో 99% దగ్గరగా ప్రొడక్ట్స్ 5% కి వెళ్ళాయని, 28% GST లో ఉన్న వాటిలో ఆల్మోస్ట్ 90% దగ్గరగా ప్రొడక్ట్స్ 18% కేటగిరీకి వెళ్ళాయని, వీటన్నిటి ధరలు తగ్గడం కారణంగా ఒక మధ్య తరగతి వ్యక్తికి డబ్బులు ఆదా అయి వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళు కావాలనుకున్నవి కొనుక్కొని వాళ్ళు ఆనందంగా ఉంటూ ఎకానమీ పరంగా కూడా గ్రోత్ ని అందజేస్తారనేలా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. చూడాలి మరి 22 సెప్టెంబర్ తర్వాత నుంచి ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఎంత స్ట్రాంగ్ గ్రోత్ నెలకొంటుందని. ఇంతకీ మీరు ఈ సెప్టెంబర్ 22 తర్వాత రీసెంట్ గా GST రేట్లు కట్ చేసిన తర్వాత అసలు ఈ వస్తువు కొనాలని మైండ్ లోనే లేకపోతున్నా GST రేట్లు తగ్గడం కారణంగా కొనాలనే ఉన్న డెసిషన్ వేటి పరంగానే తీసుకున్నారా? ఇది టీవీల దగ్గర నుంచి కానీ, ఏసీల దగ్గర నుంచి కానీ, కార్లు కానీ, బైకులు కానీ, మరి ఇంకేదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంకేదైనా వస్తువులు మీ మైండ్ లో లేనివి కానీ ఇప్పుడు ధరలు తగ్గుతాయని కొనాలని మీరు మిమ్మల్ని పుష్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏవైనా వీటి పరంగా ఉన్నాయా? అంటే నిజంగా GST రేట్ల కట్ వల్ల ప్రజలు ముందుకు వెళ్తున్నారా కొనడానికి లేదా అనేది అర్థమవుతుంది. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తూ అలా ఆగిపోయిన వాళ్ళైతే GST రేట్ కట్ మిమ్మల్ని మూవ్ చేయగలిగిందా లేదా అన్నది వీలైతే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే ఒక్క లైక్ మన వీడియోని చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఎయిర్పోర్ట్స్ కు వెళ్తున్నప్పుడు, లాంజెస్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు డబ్బుల్ని సంపాదించుకునే డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని షట్ డౌన్ చేస్తున్నట్టు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ బిజినెస్ ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అప్డేట్ చేశారు. ఆల్మోస్ట్ 90% దగ్గరగా ఎయిర్పోర్ట్ లాంచ్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ లో మార్కెట్ షేర్ ఉంటున్న వీళ్ళు సడన్ గా ఎందుకు షట్ డౌన్ చేస్తున్నట్లు? అంటే డొమెస్టిక్ బిజినెస్ మాత్రమే, మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉన్నాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఇంకొన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు. దాన్ని కూడా మాట్లాడతాను. ఎందుకు చెప్తున్నారు ఇలా సడన్ గా అంటే ఇవాళ చేస్తున్నది ఏం కాదు. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం నుంచి ఆదాని వాళ్ళ స్టేట్మెంట్స్ ని అండ్ మేజర్ బ్యాంక్స్ ఇస్తున్న అప్డేట్స్ ని వీటన్నిటిని ట్రాక్ చేస్తూ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. వెరాజ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ పని ఏంటి. మీరు ఎయిర్పోర్ట్ లాంచ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న లాంచ్ కి మీ కార్డ్ ప్రొవైడర్ కి మధ్యలో వీళ్ళుంటూ మీరు లాంచ్ లోకి వెళ్ళినట్టు కార్డ్ ని యాక్సెస్ చేసినట్టు ఒక మిడిల్ మెన్ లా డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు వ్యవహరిస్తారు. కానీ ఆదాని వాళ్ళు ఏమన్నారంటే ఇంత డిజిటల్ యుగంలో కూడా మాకు మిడిల్ మెన్ అవసరమా, మా ఎయిర్పోర్ట్ లాంచెస్ ని మేమే మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. అండ్ దాని తర్వాత మేజర్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ కానీ ICICI కూడా వాళ్ళ లాంచ్ ప్రోగ్రామ్స్ ని జూలై 1 నుంచి తీసేసాయి. వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళకు కూడా కాస్ట్ కటింగ్ జరుగుతుంది కదా, డైరెక్ట్ గా లాంచ్ ప్రొవైడర్స్ తోనే వీళ్ళు టైప్ అయితే. ఆదాని కానీ, TFS కానీ అండ్ ఎన్క్లామ్ వాళ్ళు కానీ డ్రీమ్ ఫ్లోక్స్ తో కాంట్రాక్ట్స్ అయితే ఎండ్ చేసుకున్నాయి ఆగస్ట్ 2025 లో. అండ్ లాస్ట్ కి IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ డెబిట్ కార్డ్ లాంచ్ ప్రోగ్రామ్ కి పార్ట్నర్ అయితే చేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ వరుసగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉండడం, వీళ్ళకి డొమెస్టిక్ బిజినెస్ ని చేయలేరని తెలుసుకున్న వీళ్ళు కంప్లీట్ గా అది క్లోజ్ చేసేసారు. వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో సుమారుగా 70% రెవెన్యూస్ అక్కడి నుంచే వస్తాయి. బిజినెస్ అక్కడి నుంచే ఉంటుంది. మేజర్ చంక్ ఆఫ్ బిజినెస్ ఎండ్ అవుతూ ఉండడం. స్టాక్ అయితే ఇవాళ లోయర్ సర్క్యూట్ లో వెళ్ళింది. అది ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుతుందో చూడాలి. IPO ప్రైస్ నుంచి ఒక 60% దగ్గరగా పడినట్టు, ఆల్ టైమ్ హైస్ నుంచి ఒక 85% దగ్గరగా పడినట్టు. యాక్చువల్లీ ఇది IPOకి వచ్చిన ప్రైస్ 326 అనమాట. తర్వాత 850 వరకు కూడా వెళ్ళిపోయింది. IPO టైంలో అసలు ఒక స్ట్రాంగ్ మోట్ ఉంటున్న బిజినెస్ కదా అని 57 టైమ్స్ దగ్గరగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో కూడా చూడండి. FIS తెలివిగా ఇలా జరుగుతుండేసరికి స్లోగా వాళ్ళు వాటాను తగ్గించేసుకున్నారు. 0.6 కి వచ్చేసారు. ఒకప్పుడు 12% దగ్గరగా వాటాని హోల్డ్ చేసేవాళ్ళు. ఈవెన్ DIS కూడా 9% దగ్గరగా ఉండేవాళ్ళు 3% కి వచ్చారు. బట్ మన రీటైలర్స్ చూడండి 12%, 14% ఉంటున్న వాళ్ళు కాస్త 30% కి వచ్చారు. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా పెరుగుతూనే ఉన్నారు ఈ కంపెనీలో. బిజినెస్ నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా, బిజినెస్ రిలేటెడ్ గా థ్రెట్స్ కనిపిస్తున్నా, జస్ట్ బికాస్ ప్రైస్ పడింది కదా అని కొనే ప్రయత్నం మన రీటైల్ కమ్యూనిటీ నుంచి కనిపిస్తూ ఉంది. కేవలం ధర ఒకటి మీకు తగ్గితే సరిపోదు, బిజినెస్ అలానే ఉంటూ ధర తగ్గితే మనకు అది ఆపర్చునిటీ, లేదంటే ట్రాప్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ BEL వాళ్ళు ఈ సెప్టెంబర్ 1 నుంచి ఈ సెప్టెంబర్ 17 వరకు ఇన్ బిట్వీన్ మాకు వచ్చిన ఆర్డర్స్ 712 కోట్లు అని చెప్తున్నారు. బిగ్ నెంబరే. ఈ ఆర్డర్స్ అన్ని కూడా IT, ఇన్ఫ్రా, సైబర్ సెక్యూరిటీ, ESM సిస్టమ్స్, బ్లాక్ చైన్ సొల్యూషన్ ప్లాట్ఫామ్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, స్పేర్ సర్వీసెస్ వీటి రిలేటెడ్ గా లభించినట్టు BEL వాళ్ళు చెప్తుండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ అర్బన్ కంపెనీ ఉందా, 103 రూపీస్ IPO ప్రైస్ కి వీళ్ళు వచ్చారా. అక్కడి నుంచి ఇవాళ లిస్ట్ అయింది NSE లో 162 కి. సుమారుగా ఒక 60% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇవాళ కనిపించాయి. ఎండ్ ఆఫ్ ద డే కూడా స్ట్రాంగ్ గానే 60% అబోనే మంచి లాభాలనైతే ఈ IPO ఇన్వెస్టర్స్ కి అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు అర్బన్ కంపెనీ IPO ఎవరైనా కొనాలనుకుంటుంటే నేను మీకు ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని చూపిస్తాను. తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు ఆలోచించారా ఇక్కడ నుంచి ఇంత లాస్లు ఉంటున్నాయి కదా, 90 కోట్లు లాస్ కదా లాస్ట్ టైం, ఈసారి 240 కోట్లు ప్రాఫిట్ అలా పోస్ట్ చేశారని. కరెక్ట్ గా IPO వచ్చే ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో ఎలా వాళ్ళు 240 crore ప్రాఫిట్ ని పోస్ట్ చేయగలిగారు? బికాస్ 211 crores దగ్గరగా వన్ టైం నాన్ క్యాష్ డిఫర్డ్ టాక్స్ అసెట్ రికగ్నైజేషన్ చేశారు కాబట్టి సో వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ అది. నేను కంపెనీ బిజినెస్ ని తప్పు పట్టట్లేదు, స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో పెరుగుతుంది కూడా, వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకుంటే. కానీ IPOకి వచ్చే ముందే ప్రాఫిటబుల్
పాసిబుల్ గా కనిపించడం, మార్కెట్ దానికి కొంత ఎక్సైట్ అవ్వడం, మంచి లిస్టింగ్ గెయిన్స్ నే ఇచ్చుండొచ్చు. అండ్ ఇదే యూఫోరియా కమింగ్ టైమ్స్ లో కూడా మెయింటైన్ అవ్వచ్చు. ఎవరైనా షార్ట్ టర్మ్ లో ఆ ఫ్లోన్ నేను మెయింటైన్ చేసుకోగలను, రిస్క్ నాకు తెలుసు అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ తెలుసుకోవచ్చు. బట్ ఒకవేళ బిజినెస్ రిలేటెడ్ గా చూడాలనుకుంటుంటే మాత్రం ఇక్కడ ఉంటున్న రిస్క్ లను ఒకసారి అనాలిసిస్ చేశాక ముందుకు వెళ్ళండి. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్, మార్కెట్ క్యాపిటల్ టు సేల్స్ చూస్తే కరెంట్లీ FY25 బేసిస్ తో చూసినా 20 టైమ్స్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నట్టు. సో ఆబ్వియస్లీ కమింగ్ ఇయర్స్ లో ఏదైతే బిజినెస్ ఉంటుందని మార్కెట్ అనుకుంటుందో నెక్స్ట్ చాలా ఇయర్స్ కి అదంతా కూడా ఇప్పుడే ఫ్యాక్టర్ చేసింది. అన్లెస్ ఏదైనా ఒక మంచి ఫాల్ వచ్చి డిస్కౌంట్ లో వస్తే తప్పించి సేఫ్టీ అయితే కొంత తక్కువ. సో కంగారు పడి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటుంటే మాత్రం నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ని కొన్ని క్వార్టర్స్ వెయిట్ చేయండి. కమింగ్ కొన్ని క్వార్టర్స్ వాళ్ళ నెంబర్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి మీరు డెసిషన్ ని తీసుకోవచ్చు. అర్బన్ కంపెనీ వాళ్ళ బిజినెస్ గురించి నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే వీళ్ళ రిలేటెడ్ గా మీకు ఐడియా ఉందనే అనుకుంటున్నాను. మనకి ఏదైనా సర్వీసెస్ ఇంట్లోకి వచ్చి చేసే సర్వీసెస్ కావాలనుకుంటే అది వాష్రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి కానీ స్పా, హెయిర్ సలూన్ అండ్ ఏదైనా రిపేర్స్, క్లీనింగ్ వీటన్నిటి పరంగా కూడా, ఇల్లు పరంగా ఏదైనా క్లీనింగ్ వీటన్నిటి పరంగా కూడా వాళ్ళు సర్వీసెస్ ని ఇస్తారు. బట్ నేను ఇందాక చెప్పినవి మాత్రం కొంత ఫోకస్ చేయండి. గుర్తుంచుకోండి, పెరుగుతున్నప్పుడు అందరూ ఎంటర్ అవ్వాలనే చూస్తారు, కానీ రిస్క్ లను అర్థం చేసుకొని ఇది నాకు కరెక్ట్ ప్రైజా కాదా అని ఆలోచించిన వాళ్ళు మాత్రమే రేపు అన్నసరిగా ట్రాప్ లోకి వెళ్లరు. అండ్ ఫైనలీ గ్రో వాళ్ళు కూడా వాళ్ళ ఫైలింగ్స్ అయితే చేసేశారు. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు కూడా ఐపీఓకి అయితే వస్తారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రావట్లేదు, కానీ బేసిక్ డీటెయిల్స్ అయితే గ్రో రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్నాయి. అండ్ అందులో ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. గతంలో ఏ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు ఐపీఓకి వస్తున్న ప్రైస్ కి ఒకవేళ $9 బిలియన్ లో కానీ దీన్ని మనం వాల్యూ చేస్తే నవంబర్ లిస్టింగ్ కి ఎన్ని రెట్లు వాళ్ళు పెట్టిన డబ్బుల నుంచి వాళ్ళు రిటర్న్స్ ని పొందుంటారనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. పైన ఫౌండర్స్ ని పక్కన పెట్టేయండి, మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గరికి రండి. వై కాంబినేటర్ కానీ, రాబిట్ క్యాపిటల్ కానీ, టైగర్ గ్లోబల్ కానీ, ఐకానిక్, జిఐసి సింగపూర్, సికోయా క్యాపిటల్, పీక్ 15 పార్ట్నర్స్ వీళ్ళందరూ రిలేటెడ్ గా 40 టైమ్స్ 50 టైమ్స్ దగ్గరగా కూడా రిటర్న్స్ ని జస్ట్ ఐపీఓకి వస్తూనే గ్రో డెలివర్ చేస్తున్నట్టు. ఫుల్ డీటెయిల్స్ ఏ ప్రైస్ కి వస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నిటి వచ్చిన తర్వాత మనం ఫర్దర్ గా ఈ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వేదాంత ఒక డీమర్జర్ ని గవర్నమెంట్ వాళ్ళు అపోజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. 4 రీజన్స్ చెప్తున్నారు ఎందుకు వేదాంత డీమర్జర్ జరగకూడదని. వేదాంత రిలేటెడ్ గా డీమర్జర్ జరిగితే ఫామ్ అయ్యే కంపెనీ మ్యాల్కో ఉంటుందా, మ్యాల్కో ఎనర్జీ, దాని పరంగా ఇష్యూస్ ఉన్నాయని, అది లిక్విడేషన్ కి వెళ్లిపోయే అవకాశం ఉందని. ఎందుకంటే ఇప్పుడు 16,000 crores దగ్గరగా లైబిలిటీని వేదాంత లెవెల్లో చూస్తే అది సేఫ్ గానే చూడొచ్చు, ఎందుకంటే వీళ్ళకి అసెట్స్ ఒక 2 లక్షల కోట్ల దగ్గరగా ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా 16,000 కోట్లని కానీ మాల్కోకి ఇచ్చేస్తే, అంటే వాళ్ళు చేస్తున్నది అది వేదాంత వాళ్ళు చేస్తున్న పని, మాల్కోకి ఇస్తే అది డీమర్జ్ అయిన తర్వాత 16,000 కోట్ల దగ్గరగా లైబిలిటీని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, బికాస్ వాళ్ళకి నెగిటివ్ నెట్వర్త్ ఉంది. సో ఆబ్వియస్లీ ఆ మొత్తం డబ్బులు కూడా రిస్క్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదొకటి చెప్తున్నారు. రెండవది హైడ్రో కార్బన్ అసెట్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకోండి, దాని నుంచి ఏమైనా మైనింగ్ చేసుకోండి అని ఇస్తే అది వాళ్ళదే అన్నట్టు, వాళ్ళ ఓన్ అసెట్స్ అన్నట్టు, హైడ్రో కార్బన్ అసెట్స్ అన్నట్టు చూపించి దాని మీద డబ్బులు రేస్ చేసి మిస్ రిప్రజెంటేషన్ చేశారు, అది కూడా ఆరోపిస్తున్నారు. అండ్ 5,900 crores దగ్గరగా వీళ్ళకి అగైనెస్ట్ గా ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, దాన్ని కూడా రిప్రజెంట్ చేయలేదు. అండ్ సెబీ రిలేటెడ్ గా కూడా రాంగ్ డేటాని పబ్లిష్ చేసి వాళ్ళు అప్రూవల్, ఈ డీమర్జర్ పరంగా అప్రూవల్స్ తెచ్చుకున్నారని ఈ వేదాంతకి అగైనెస్ట్ గా గవర్నమెంట్ వాళ్ళైతే క్లెయిమ్ చేశారు. బట్ వేదాంత వాళ్ళు మాత్రం మేము అందరి దగ్గర నుంచి అప్రూవల్స్ తెచ్చుకున్నాం, గవర్నమెంట్ కన్సర్న్స్ ఉంటే దానికి కార్పొరేట్ గ్యారంటీని కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, ఇవన్నీ చేసి మేము డీమర్జర్ కి అయితే ముందుకు వెళ్తాం అనేలా ఈ వేదాంత వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఎన్సీఎల్టీ వాళ్ళ చేతుల్లో ఉంది ఇష్యూ అంతా. ఎన్సీఎల్టీ వాళ్ళు ఎలా చెప్తే ఇంకా ఫర్దర్ గా అలా ప్రొసీడ్ అవుతుంది. ఎన్సీఎల్టీ వాళ్ళు కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది వేదాంత పరంగా, స్టాక్ పరంగా మంచిది, ఇవ్వకపోతుంటే మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ని చూపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైల్టెల్, వీళ్ళకి 106 crores విలువ చేసే స్మార్ట్ క్లాస్ రూమ్ ఆర్డర్ బీహార్ దగ్గర నుంచి లభించిందని, జనవరి 2026 లోపు ఇది కంప్లీట్ చేస్తారని, ఎడ్యుటెక్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రా ప్రెజెన్స్ వీళ్ళది స్ట్రెంథెన్ అవుతూ ఉన్నట్లు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో పరాగ్ పరిక్ వాళ్ళు చాలా ఎక్కువగా కొంటున్న స్టాక్, అంటే డబ్బుల పరంగా కాదు అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఒక వెయిటేజ్ పరంగా కూడా కాదు, కంపెనీ లెవెల్లో ఆల్మోస్ట్ 9% దగ్గరగా వాటాను హోల్డ్ చేసిన స్టాక్ ఐఎక్స్. ప్రాబబ్లీ వాళ్ళు ఏమైనా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నారా అని ఎలా కూడా రీసెంట్ టైమ్స్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఐఎక్స్ వాళ్ళు సిఆర్సి వాళ్ళ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్స్ అయితే ఫైల్ చేస్తున్నారు. సిఆర్సి వాళ్ళు తీసుకున్న దాంతో ఐఎక్స్ ఒక బిజినెస్ కి డ్యామేజ్ అన్నమాట. దాన్ని ఏపీటీఈఎల్ లో, అపిలేట్ ట్రిబ్యునల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో వీళ్ళు ఛాలెంజ్ అయితే చేస్తున్నారు. వీళ్ళది కానీ వాళ్ళు ఒప్పుకొని, ఏపీటీఈఎల్ వాళ్ళు కానీ ఒప్పుకొని వీళ్ళ పక్కన కానీ తీర్పు ఇచ్చారనుకోండి, ఓవర్ నైట్ లో అది చాలా పెద్ద అప్డేట్ అవుతుంది, మంచి అప్డేట్ అయితే అవుతుంది. అలా కాదనుకోండి, మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉంది, సర్ప్రైజ్ ఏం లేదు ఇక్కడ. నెగిటివ్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయింది, వస్తే పాజిటివ్ రావాలి. బట్ నమ్మకం లేదు మార్కెట్ కి, ఎందుకంటే ఆ స్టెప్స్ తీసుకుంటున్నదే గవర్నమెంట్, రెగ్యులేటర్స్ స్టెప్స్ తీసుకుంటున్నారు. దానికి అగైనెస్ట్ గా ఏపీటీఈఎల్ వాళ్ళు ఎందుకు ఇస్తారు తీర్పు ఇచ్చారంటే పెద్ద సర్ప్రైజ్, పాజిటివ్. ఏదైనా అది జనవరి
జనవరి 2026 లోపు రావాలి. ఎందుకంటే సిఆర్సి వాళ్ళు ఆ పాయింట్ నుంచే ఫేజ్డ్ మేనర్ లో మార్కెట్ కపులింగ్ ని అమలు చేస్తారు. అది ఐఎక్స్ కి మంచిది కాదు. ఏదైతే మంచిది కాదో అది ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయితే అయింది. కానీ ఏదైతే వీళ్ళు పిటిషన్ వేస్తున్నారో అది కానీ ఏదైనా పాజిటివ్ వేలో వస్తే మాత్రం అది మంచిదిగానే మనం చూస్తాం. లెట్స్ వెయిట్ ఏ అప్డేట్స్ వస్తాయి ఈ స్పేస్ నుంచి అని. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళు మ్యాన్షన్ హౌస్ అనే ఒక పేరుని మమ్మల్ని వాడుకోమని బాంబే హైకోర్టు వాళ్ళు మాకు తీర్పునిచ్చారు. సో మేము కూడా వాడుకుంటాం ఆ పేరు అనేలా అప్డేట్ చేశారా. అప్పుడు మనకి తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ ఎక్కువగా పడింది. ఎందుకంటే అది అప్పటి వరకు వాళ్ళు బ్రాండ్ గా వాడుకునే వాళ్ళు. ఇప్పుడు అలైడ్ బ్లెండర్స్ కూడా వాడుకోవచ్చు అంటే అందరూ వాడుకుంటూ వెళ్తే ఇంకే ఉంటుంది ఆ బ్రాండ్ రిలేటెడ్ గా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు, మేక్ చేసుకున్న బ్రాండ్ ఇమేజ్. కాబట్టి స్టాక్ పడింది. బట్ తర్వాత చాలా అప్డేట్స్ తో, చాలా అక్విజిషన్స్ తో స్టాక్ బాగానే పెరిగినా ఇవాళ వస్తున్నది ఇంకొక పాజిటివ్ అప్డేట్ వాళ్ళకి. గతంలో అలైడ్ బ్లెండర్స్ వాళ్ళకి ఏదైతే బాంబే హైకోర్టు వాళ్ళు తీర్పునిచ్చారో మీరు వాడుకోండి ఆ పేరని, దాన్ని సుప్రీం కోర్టు వాళ్ళు వద్దని చెప్పారు. అలైడ్ బ్లెండర్స్ మీరు వాడద్దు అని స్టే విధించారు. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఫేవర్ గా, అలైడ్ బ్లెండర్స్ వాళ్ళకి అగైనెస్ట్ గా సుప్రీం కోర్టు వాళ్ళు తీర్పునిస్తూ ఉండడం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి మంచి విషయంగా మనం చూడాలి. నెక్స్ట్ యూబీఎస్ వాళ్ళు సుజలాన్ రిలేటెడ్ గా రేటింగ్ ఇచ్చారు, బై రేటింగ్ ఇచ్చారు అండ్ టార్గెట్ ని కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. కానీ ఇవాళ స్టాక్ ఎందుకు పెరగలేదనేలా మీకు క్వశ్చన్ ఉంటుంటే ఆగస్ట్ 30నే వీళ్ళు నాట్ ఓన్లీ జస్ట్ సుజలాన్, బిహెచ్ఎల్, వార్ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ వీటన్నిటి పరంగా, ఇన్ఫాక్ట్ థర్మాక్స్, త్రివేణి టర్బైన్స్ వీటన్నిటి పరంగా కూడా పాజిటివ్ గా రేటింగ్స్ ఇస్తూ వాటి పరంగా టార్గెట్లు ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆ ఇమేజ్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. గతంలోనే ఆగస్ట్ స్టార్టింగ్ లోనే మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. దాన్నే ఫర్దర్ గా వాళ్ళు షేర్ చేశారు యూబీఎస్ వాళ్ళు సుజలాన్ రిలేటెడ్ గా, స్పెషల్లీ ఇండివిజువల్ గా సుజలాన్ రిలేటెడ్ గా షేర్ చేశారు. కాబట్టి ఇది పెద్ద సర్ప్రైజ్ థింగ్ ఏం కాదు. ఆల్రెడీ సుజలాన్ అనే కాదు, ఈ స్పేస్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ కూడా ఎంత పెరిగే అవకాశం ఉందని యూబీఎస్ రీసెర్చ్ వాళ్ళ డేటాని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. బట్ సుజలాన్ రిలేటెడ్ గా మాత్రం రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ ఆర్డర్ ఇంటేక్ తో గ్రోత్ ట్రాక్ అయితే మంచి వేలోనే వెళ్తూ ఉంది. నెక్స్ట్ యూపీఐ ద్వారా కూడా అప్పులు ఇచ్చే సిద్ధాంతాలని రీసెంట్ టైమ్స్ లో ప్రవేశపెట్టారు కదా. అందులో భాగంగానే పేటిఎం వాళ్ళు వాళ్ళ యూపీఐ ద్వారా అప్పుల్ని పొందే అవకాశం వాళ్ళ యూజర్స్ కి అందిస్తున్నట్టు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయి ఇది అందిస్తున్నట్టు 30 రోజుల వరకు వాడుకున్న దానికి ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ ని ఇస్తూ ఆ పై ఉంటున్న వాళ్ళకి వడ్డీని కూడా చార్జ్ చేస్తూ యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్ ని ఆఫర్ చేస్తున్నట్టు పేటిఎం వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఇకపై ఎవరైనా డబ్బులు లేకపోతే ఆన్లైన్ షాపింగ్, యూపీఐ బేస్డ్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్, రీఛార్జెస్, బుకింగ్స్ పేటిఎం యాప్ ద్వారా చేసుకోవచ్చు. కానీ తర్వాత విత్ ఇన్ 30 డేస్ తర్వాత కూడా డబ్బులు కట్టకపోతుంటే దాని మీద వడ్డీ అనేది స్ట్రాంగ్ గానే పడుతుంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అసలు ఇలాంటి సర్వీసెస్ ఎక్కువ అవడం వల్ల చాలా మంది ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవసరానికి మించి మాత్రం ఇవి వాడే ప్రయత్నం చేయొద్దు. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా వాటాని సుమిటోమో బ్యాంకింగ్ వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అందుకోసం చాలా బ్యాంక్స్ తమ వాటాలని ఎస్ బ్యాంక్ లో తగ్గించేసుకున్నాయి. లైక్ ఇక్కడ బంధన్ బ్యాంక్ వాళ్ళు చూడండి 15,39,00,000 షేర్లు ఎస్ బ్యాంక్ షేర్లని 21.5 రూపీ పర్ షేర్ లెక్కన సుమిటోమో బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సెల్ చేశారు. దీంతో వీళ్ళ వాటా ఎస్ బ్యాంక్ లో 0.7 నుంచి 0.21% కి ఫాల్ అయింది. సేమ్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కూడా 16,62,00,000 షేర్స్ ని సెల్ చేశారు ఎస్ఎంబీసీ వాళ్ళకి. ఈవెన్ ఎస్బీఐ వాళ్ళైతే 13% దగ్గరగా 13.18% దగ్గరగా వాటాని ఎస్ఎంబీసీ వాళ్ళకి డైవెస్ట్ చేశారని, సుమారుగా 413.44 crore షేర్స్ అని, దీని కారణంగా 8,888 crore 97 lakhs ఎస్బీఐ కి వెళ్తుందనేలా డేటా కనిపిస్తూ ఉంది. సో ఫైనలీ ఈ సుమిటోమో గ్రూప్ వాళ్ళు కార్లైల్ గ్రూప్ దగ్గర నుంచి కూడా 4.2% దగ్గరగా వాటాని కొని టోటల్ గా ఎస్ బ్యాంక్ లో వాళ్ళ వాటాని 24.2% కి పెంచుకుంటున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా వాళ్ళు కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా స్టాక్స్ ని సేల్ చేశారు కదా సెప్టెంబర్ 10th. ఆ డబ్బుల్ని యూజ్ చేసి ఫైనలీ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ చేశారు. ఇంట్రెస్టింగ్ 24.2% అది ఇండియన్ బ్యాంక్ లో. జపాన్ కి సంబంధించిన ఈ సుమిటోమో వాళ్ళు ఏ రకమైన డెవలప్మెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడాలి. మరి ఈ బ్యాంక్ నుంచి యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అందులోనూ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు ఎస్ బ్యాంక్ ని, ఏ ఆపర్చునిటీస్ ని ట్యాప్ చేయగలరు ఎస్ బ్యాంక్ ద్వారా అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్స్. అండ్ ఫ్రెండ్స్, వీడియోలో చెప్పినట్టు ఇఫ్ ఇన్ కేస్ మీరు అధికంగా వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ ఏవేవని కంపేర్ చేయాలన్నా, ఈవెన్ కంపేర్ చేసే వాటిల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కానీ, ఆర్ రికరెంట్ డిపాజిట్ మినిమం 1000 రూపీస్ కూడా పెట్టుబడి పెడుతూ స్టార్ట్ చేయడానికి స్టేబుల్ మనీ యాప్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి కంపేర్ చేసుకొని ఎక్కడ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత మీకు డబ్బులు ఉన్నప్పుడు ఆర్ మీకు నీడ్ ఉంటున్నప్పుడు కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాని ఆ సేవింగ్స్ అకౌంట్ లో వదిలేయడం ఆర్ తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టడం షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బులతో మంచి లాభాలను అయితే మనకి ఇవ్వదు. ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.